హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లర్న్ వైస్. ఏపీలో అంగన్వాడీ వర్కర్ స్ట్రైక్ మనము పాస్ట్ 1 మంత్ నుంచి చూస్తున్నాము. సో రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ వాళ్ళ మీద ఎస్మా యాక్ట్ని ఇంపోజ్ చేసింది. ఈ వీడియోలో మనము ఎస్మా యాక్ట్ అంటే ఏంటి, అంగన్వాడీ సర్వీసెస్ ఏంటి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. సో ఒకసారి స్ట్రైక్ అని మనం చూస్తే December 12, 2023 స్ట్రైక్ స్టార్ట్ అయింది. మోర్ దెన్ 1 lakh ఉమెన్ ఇందులో పార్టిసిపేట్ చేశారనమాట. సో 55,607 సెంటర్స్లో వీళ్ళు పనిచేసేవాళ్ళని. ఓకే, సో డిమాండ్స్ ఏంటి ఈ స్ట్రైక్ చేయడానికి వీళ్ళకు అని అంటే, వీళ్ళు ఓవరాల్గా 11 డిమాండ్స్ పెట్టారనమాట గవర్నమెంట్ ముందు. లైక్ మినీ అంగన్వాడీ సెంటర్స్ని తీసేయాలి, ఇంకా శాలరీస్ పెంచాలి, పెన్షన్స్ పెంచాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలి. ఓకే, ఇంకా అన్ని గవర్నమెంట్ స్కీమ్స్కి మమ్మల్ని ఎలిజిబుల్ చేయండి. అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పోలిస్తే మాకు ట్రీట్మెంట్ అనేది ఈక్వల్గా లేదు, సో మాకు ఈక్వల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని ఇలా ఓవరాల్గా 11 డిమాండ్స్ వాళ్ళు పెట్టడం జరిగింది. అందులో నుంచి 10 డిమాండ్స్ గవర్నమెంట్ ఒప్పుకుందనమాట. స్టిల్ మీటింగ్ అనేది సక్సెస్ఫుల్ అవ్వలేదు కాబట్టి స్ట్రైక్ అనేది కంటిన్యూ అయింది. సో ఈ స్ట్రైక్ అనేది ఆపించాలని గవర్నమెంట్ ఏం చేసింది, వీళ్ళను ఎస్మా యాక్ట్ కిందకి తీసుకొచ్చిందనమాట. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ని ఎస్మా యాక్ట్ కిందకి తీసుకొచ్చింది. సో ఎస్మా యాక్ట్ తీసుకొస్తే ఏంటంటే స్ట్రైక్ అనేది వెంటనే ఆపేసి వాళ్ళు వాళ్ళ విధుల్లో జాయిన్ అయిపోవాలి, లేకుంటే వాళ్ళ మీద లీగల్ యాక్షన్స్ అనేవి, డిసిప్లినరీ యాక్షన్స్ అనేవి తీసుకోబడతాయి అన్నమాట. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ చూడాల్సింది ఇంకోటి ఏంటంటే, రైట్ టు ప్రొటెస్ట్ అనేది ఏంటి మనకు, అదొక ఫండమెంటల్ రైట్ గివెన్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ అండర్ Article 19. ఓకే, సో రైట్ టు స్ట్రైక్ ఈజ్ అ లీగల్ రైట్, నాట్ అ ఫండమెంటల్ రైట్. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది మనము. ఓకే, రైట్ టు ప్రొటెస్ట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్, రైట్ టు స్ట్రైక్ ఈజ్ అ లీగల్ రైట్ అంటాము. ఓకే, ఇది మనకు ఒక చిన్న స్టాచ్యుటరీ రెస్ట్రిక్షన్తో ఎందులో అటాచ్ అయ్యిందంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947లో ఇది అటాచ్ అయ్యిందనమాట. ఏంటి, రైట్ టు స్ట్రైక్ అనేది. ఓకే, సో షెడ్యూల్స్ కింద మనం చూస్తే ఇప్పుడు షెడ్యూల్స్ మనకు ఓవరాల్గా 12 ఉన్నాయి కదా. 12 7th షెడ్యూల్ మనం చూస్తే ఇందులో లెజిస్లేటివ్ లిస్ట్ ఉంటుందన్నమాట మనకు. ఈ లిస్ట్లో మనకు 3 ఉంటాయి, సెంటర్, స్టేట్ అండ్ కాంకరెంట్ లిస్ట్ అని ఉంటాయి కదా. సో ఈ కాంకరెంట్ లిస్ట్లో లిస్ట్ నెంబర్ 33లో మనము ఇక్కడ నుంచి ఈ ఎస్మా లా అనేది ఫామ్ అవ్వడం మనం చూస్తాము. ఓకే, సో షెడ్యూల్ 7 కాంకరెంట్ లిస్ట్, లిస్ట్ నెంబర్ 33. సో దిస్ ఇస్ అబౌట్ ద బ్రీఫ్. ఇప్పుడు మనము ఎస్మా యాక్ట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాము. సో తెలుగులో ఎస్మా యాక్ట్ అంటే మనము అత్యవసర సేవలు నిర్వహించే చట్టం అని మనం చెప్పచ్చు. సో ఈ యాక్ట్ ఎందుకు వచ్చింది అంటే, మనకు ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు, అంటే ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉండే ఎంప్లాయీస్, లైక్ మెడికల్ డిపార్ట్మెంట్ అనుకోండి, ఎవరైనా కూడా మెడికల్ డిపార్ట్మెంట్, ఫర్ సపోజ్ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ స్ట్రైక్ వెళ్ళారనుకోండి, ఏమవుతుంది, ఈ ప్రజలు బాగా ఇబ్బంది పడిపోతారనమాట, ప్రాణాలు కోల్పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వన్ ట్రాన్స్పోర్ట్ చూద్దాము. ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ మనం చూస్తే, ఫర్ సపోజ్ ఈ ఆర్టీసీ బస్ స్ట్రైక్ వెళ్ళారనుకోండి, సో ప్రయాణం లేక ప్రజలు వాళ్ళ షెడ్యూల్స్తో ఇబ్బంది పడుతూ ఎంతగానో ప్రాబ్లంలో ఫేస్ చేస్తారనమాట. ఈ రకంగా మనము ఈ చాలా సర్వీసెస్ మనము ఎసెన్షియల్ సర్వీసెస్ అంటాము, అంటే అత్యవసర సేవలు అంటాము. ఎవరైతే ఇందులో పనిచేస్తున్నారో వాళ్ళు ఒకవేళ స్ట్రైక్ చేస్తే ఈ ఎస్మా యాక్ట్ కింద వాళ్ళని ఏం చేస్తారు, ఖచ్చితంగా వాళ్ళు ఆ స్ట్రైక్ని ఆపేసి విధుల్లో వెంటనే జాయిన్ అయిపోవాలి అని ఈ ఎస్మా యాక్ట్ని ఇంపోజ్ చేస్తారనమాట. ఓకే, సో గవర్నమెంట్ దీన్ని ఎప్పుడు తీసుకొచ్చింది, మనకు ఇండియన్ పార్లమెంట్ ఎనాక్టెడ్ ఇన్ 1968లో దీన్ని తీసుకొచ్చింది ఓవరాల్గా ఇండియా వైడ్. కానీ మనకు స్టేట్స్ ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ ప్రొవిజన్స్కి తగినట్టుగా ఈ ఎస్మా యాక్ట్ అనేది ఫామ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఏవే సర్వీసెస్ ఇందులో ఉన్నాయి అనేది ఒకసారి మనం చూస్తే, పబ్లిక్ కన్జర్వేషన్, శానిటేషన్, వాటర్ సప్లై, హాస్పిటల్స్, నేషనల్ డిఫెన్స్, ఇవి మనము బాగా ఎసెన్షియల్ అని చెప్తాము. దీన్ని ఇంకొంచెం మనం ఎలాబరేట్ చేస్తే, ఎనీ ఎస్టాబ్లిష్మెంట్, అంటే అది ఫ్యాక్టరీ కానివ్వండి లేదా ఇండస్ట్రీ కానివ్వండి, ఎనీ ఎస్టాబ్లిష్మెంట్, అది ప్రొడక్షన్లో ఉండని, డెలివరింగ్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పెట్రోలియం, కోల్, ఎలక్ట్రిసిటీ, స్టీల్, ఫర్టిలైజర్, ఫుడ్ గ్రెయిన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఎసెన్షియల్, అంటే అత్యవసరమైనవి. ఓకే, అత్యవసరమైనవి. సో ఇవి లేకుంటే ప్రజలు ఇబ్బంది పడతారు. సో స్టేట్ గవర్నమెంట్ ఏంటి, వాళ్ళ ప్రొవిజన్స్కి తగినట్టుగా స్టేట్ గవర్నమెంట్ ఎస్మా ఫామ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, అంగన్వాడీ సర్వీసెస్ వాళ్ళు ముందు లేరు, కానీ ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఈ ప్రెగ్నెంట్ లేడీస్, లాక్టేటింగ్ మదర్స్, చిన్నపిల్లలు, ఓకే 0 to 6 years ఏజ్ ఉండేవాళ్ళు, వీళ్ళంతా కూడా ఏంటి
ఈ అంగన్వాడీ సర్వీసెస్ మీద బాగా డిపెండ్ అయి ఉన్నారనమాట ఇప్పుడు. సో వీళ్ళు సర్వీసెస్ మీద డిపెండ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు స్ట్రైక్ చేస్తే ఏమవుతుంది, వీళ్ళందరూ కూడా వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఎసెన్షియల్ సర్వీసెస్లో మేము యాడ్ చేయాల్సిన అవసరం వచ్చింది అని గవర్నమెంట్ ఈ అంగన్వాడీ సర్వీసెస్ వర్కర్స్ని తీసుకొచ్చిందనమాట ఇందులోకి. సో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఫామ్ చేసింది మనకి ఇదంటే ఏపీ ఎస్మా మనకు 1971లో ఫామ్ అయిందనమాట. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ మాత్రమే తీసుకొచ్చిందా, ఇంకా వేరే వేరే గవర్నమెంట్స్ ఒకసారి మనం చూస్తే ఒడిశాలో రీసెంట్గా మనం చూస్తే నర్సెస్ స్ట్రైక్ చేస్తారు, వీళ్ళ మీద ఒడిశా గవర్నమెంట్ ఎస్మాని ఇంపోజ్ చేసింది. ఇంకా తమిళనాడులో టీచర్స్ వీళ్ళ మీద ఇంపోజ్ చేసిందనమాట. ఇందులో అయితే మోర్ దాన్ 1.8 lakh టీచర్స్ని తీసేయడం కూడా జరిగిందనమాట. నెక్స్ట్ ఢిల్లీలో అంగన్వాడీస్ మీద ఇలా ఎస్మా యాక్ట్ని ఎసెన్షియల్ సర్వీసెస్ అత్యవసర సేవలు నిలిచిపోయేలాగా చేసినందుకు గవర్నమెంట్ వీళ్ళ మీద ఎస్మా యాక్ట్ని ప్రయోగించిందనమాట. ఓకే, మరి సెంట్రల్ లెవెల్లో మనం ఇది ఎప్పుడు చూస్తాము అని అంటే ఎప్పుడైనా రైల్వే ఎంప్లాయీస్ స్ట్రైక్ చేశారనుకోండి, అప్పుడు మనము ఈ ఎస్మాని చూడొచ్చు అనమాట నేషనల్ వైడ్. ఓకే, సో ఏంటి యాక్షన్స్, వీళ్ళ మీద ఏం యాక్షన్స్ తీసుకోబడతాయి అని అంటే, సో ఎస్మా ఇంపోజ్ చేసిన తర్వాత కూడా ఎవరైనా వెళ్ళి మళ్ళీ స్ట్రైక్ చేశారనుకోండి, వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోబడుతుంది. సో ఇంక్లూడింగ్ ఏంటి, డిస్మిస్ చేయడం, వాళ్ళను సస్పెండ్ చేయడం జరుగుతుందన్నమాట, డిస్మిస్ చేయడం జరుగుతుందన్నమాట జాబ్లో నుంచి. ఓకే, ఇంకా మరి ఒకవేళ లీగల్ యాక్షన్ తీసుకోవాలి అని అనిపిస్తే వాళ్ళకు 1 year వరకు కూడా వీళ్ళకు ఫైన్ అండ్ ఈ జైల్ టర్మ్ రెండు కూడా ఉంటాయన్నమాట. బోత్ 1 year జైలు అండ్ ఫైన్ రెండు కూడా కొన్నిసార్లు ఉండే అవకాశం ఉంది. అండ్ ఇందులో ఏంటంటే పోలీస్కు బాగా పవర్ ఇస్తారనమాట. ఈ యాక్ట్ కింద ఏంటంటే వీళ్ళకు ఎలాంటి వారెంట్ అనేది అవసరం లేదనమాట స్ట్రైక్ చేసే పర్సన్ని అరెస్ట్ చేయడానికి. సో పోలీస్ డైరెక్ట్గా వెళ్ళి స్ట్రైక్ చేసే వాళ్ళను అరెస్ట్ చేయొచ్చు వితౌట్ ఎనీ అరెస్ట్ వారెంట్. సో ఎవరైనా కూడా వీళ్ళని ప్రొవోక్ చేసినా, స్ట్రైక్ చేసే వాళ్ళని లేదా వాళ్ళతో జాయిన్ అయినా, వాళ్ళకి ఫండింగ్ చేసిన వాళ్ళని కూడా లీగల్ యాక్షన్ తీసుకోబడుతుంది అనమాట వాళ్ళ మీద కూడా. ఓకే, సో ఎప్పుడైతే ఎస్మా యాక్ట్ అనేది ఇంపోజ్ చేస్తారో అప్పటి నుంచి 6 months వరకు కూడా యాక్ట్ అనేది ఫామ్లో ఉంటుంది. గవర్నమెంట్ కావాలనుకుంటే ఇంకా కూడా దాని టైం పీరియడ్ని పొడిగించుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ఎస్మా. ఇప్పుడు అంగన్వాడీ సర్వీసెస్ని ఒకసారి చూద్దాం. అంగన్వాడీ సర్వీసెస్ని రీనేమ్ చేశారు, దాని పేరు సక్షమ్ అంగన్వాడీ అండ్ పోషన్ 2.1 అంటామన్నమాట. ఇదేంటి స్కీమ్, మనకు సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. సో సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కూడా ఏంటి ఫండింగ్స్ని షేర్ చేసుకుంటారనమాట. ఇక్కడ చూడండి అంగన్వాడీ సర్వీసెస్ మనకు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 60:40 రేషియోలో వీళ్ళు ఫండ్స్ అనేవి షేర్ చేసుకుంటున్నారు. సో ఈ స్కీమ్ కింద మనం చూస్తే ఓవరాల్గా 6 సర్వీసెస్ అనేవి చాలా ఎసెన్షియల్ అని చెప్తాము. సప్లిమెంటరీ న్యూట్రిషన్, ప్రీ స్కూల్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, ఇమ్యునైజేషన్, హెల్త్ చెకప్ అండ్ రెఫరల్ సర్వీసెస్ అండ్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్. ఎవరు ఎలిజిబుల్ దీనికంటే 0 నుంచి 6 years పిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్, ఇంకా లాక్టేటింగ్ ఉమెన్ అంటే బాలింతలు. సో వీళ్ళంతా కూడా ఏంటి దీంట్లో ఎలిజిబుల్ అనమాట. విచ్ ఇంక్లూడ్స్ ఏంటి, వీళ్ళకు వ్యాక్సిన్స్ వేయడము, ఇంకా వీళ్ళ హెల్త్ చెకప్స్ చూసుకోవడము, ఇవన్నీ కూడా ఏంటంటే రెఫరల్స్ అని చెప్తామన్నమాట, రెఫరల్ సర్వీసెస్ అంటాము. ఓకే, ఒకసారి మనం ఆబ్జెక్టివ్స్ కింద కానీ చూస్తే ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్ మనకు ఎలా న్యూట్రిషన్ కింద మనకు ఎలా హెల్ప్ చేస్తున్నాయి, స్టేట్కి కానీ ఇండియా వైడ్ కానీ ఎలా హెల్ప్ చేస్తున్నాయి అంటే, ఇప్పుడు అండర్ 5 మోర్టాలిటీ రేట్ మనం చూసామనుకోండి, అండర్ 5 మోర్టాలిటీ రేట్, చైల్డ్ డెత్స్ అనేవి మనం చూస్తే 86% ఆఫ్ చైల్డ్ డెత్స్ అనేవి న్యూట్రిషన్ లోపం వల్లనే జరుగుతున్నాయంట. ఓకే, సో ఈ అంగన్వాడీ సర్వీసెస్ వల్ల మనకి ఏమవుతుంది, ఈ న్యూట్రిషన్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ట్యాకిల్ చేయొచ్చు. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి కానీ, ఇంకా కిడ్కి కానీ, చిన్నపిల్లలకు కానీ, బాలింతలకు కానీ, వీళ్ళందరికీ కూడా ఏంటి వీళ్ళు మంచి న్యూట్రిషన్ని ప్రొవైడ్ చేసి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఈ రకంగా మనం ఏం చేయొచ్చు, హెల్త్ స్టేటస్ ఆఫ్ ద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 0 నుండి 6 years ఏజ్ పిల్లలు, వాళ్ళ హెల్త్ స్టేటస్ని ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట. ఇంకా వాళ్ళల్లో ప్రాపర్ సైకలాజికల్, ఫిజికల్ అండ్ సోషల్ డెవలప్మెంట్ కూడా చేయొచ్చు. అంటే మనం ఈ ప్రీ స్కూల్స్ ఉంటాయి కదా, చిన్నపిల్లలు ప్రీ స్కూల్స్ లైక్ 3 years ఏజ్ నుంచి ప్రీ స్కూల్ అనేది మామూలుగా స్టార్ట్ చేస్తారు కదా, ఆ 3 years ఏజ్ నుంచి ప్రీ స్కూల్ వల్ల ఏమవుతుంది,
అంటే వాళ్ళలో ఒక సైకలాజికల్ డెవలప్మెంట్ అనేది ఉంటుందన్నమాట పిల్లలలో. మనం ఒకసారి చూస్తే డ్రాప్ అవుట్ రేట్ అనేది ఏదైతే ఉంటుందో పిల్లలలో బాగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? వాళ్ళకు మంచి గైడెన్స్ లేకపోవడం వల్ల. సో అంగన్వాడీ సర్వీసెస్లో ప్రీ స్కూల్స్ పెడితే మనకి ఏమైందంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు అక్కడే ఉంటున్నారు కాబట్టి మెల్లిమెల్లిగా వాళ్ళ స్కూల్ ఎన్విరాన్మెంట్కి బాగా హ్యాబిచువేట్ అయిపోతారు. ఒకసారి మనం చూస్తే ఎస్డిజి గోల్స్ ఉన్నాయి కదా, మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అందులో గోల్ నెంబర్ 2 అండ్ గోల్ నెంబర్ 4 మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఈ అంగన్వాడీ సర్వీసెస్లో. గోల్ నెంబర్ 2 ఏంటి అంటే జీరో హంగర్. ఓకే, జీరో హంగర్, ఎవ్వరు కూడా ఆకలితో ఉండొద్దు. గోల్ నెంబర్ 4 ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్. సో ప్రతి ఒక్కరికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఈ సర్వీసెస్ మనకి ఏంటి, ఈ గోల్స్ అనేవి మనకు ఈ అంగన్వాడీ సర్వీసెస్ ద్వారా మనకు ఫుల్ఫిల్ అవుతాయన్నమాట. అంతేకాకుండా ఒక కోఆర్డినేషన్గా కూడా ఈ అంగన్వాడీ సర్వీసెస్ అనేది చూస్తామన్నమాట మనము. కోఆర్డినేషన్ ఎలా అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ ఐసిడిఎస్ స్కీమ్ ఉందనుకోండి, ఓకే, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అంటాం కదా, అది కానీ, లేదా ప్రెగ్నెంట్ ఉమెన్కి సంబంధించిన స్కీమ్స్ కానీ ఏవైనా ఉంటే వీళ్ళను విత్ ద హెల్ప్ ఆఫ్ అంగన్వాడీ సర్వీసెస్ ఈ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ అనేది గవర్నమెంట్ చేస్తుందన్నమాట. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, మనకు చైల్డ్ మోర్టాలిటీ, మార్బిడిటీ, మాల్న్యూట్రిషన్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఇంకా డ్రాప్అవుట్స్, స్కూల్ డ్రాప్అవుట్స్ కూడా బాగా తగ్గుతాయి అన్నమాట. ఓకే, సో ఇదేంటి మనకు అంగన్వాడీ సర్వీసెస్ అని చెప్తాము. ఇంకొకసారి చూద్దాం అంగన్వాడీ సర్వీసెస్ దేనికి మనకు యూజ్ అవుతున్నాయి. ప్రీ స్కూల్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇస్తాయి, న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, ఇమ్యునైజేషన్ అంటే వ్యాక్సిన్స్ వేయడం చిన్నపిల్లలకి కానీ విమెన్కి కానీ, ఇంకా హెల్త్ చెకప్స్ అంటే మనకు ఇప్పుడు ట్రైబల్ హాస్టల్ ఫెసిలిటీ, ప్రెగ్నెంట్ ఉమెన్కి హాస్టల్ ఫెసిలిటీస్ మనకు ఏపీలో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనం స్కీమ్స్లో ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇందులో ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉంటారో హాస్టల్లో వాళ్ళకు స్కానింగ్స్ చేయడము, ఇంకా వాళ్ళకు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవడము, ఇంకా వాళ్ళకి కాల్షియం, ఐరన్ టాబ్లెట్స్ ప్రొవైడ్ చేయడం, సప్లిమెంట్స్ ప్రొవైడ్ చేయడం, మంచి న్యూట్రిషనల్ ఫుడ్స్ సప్లై చేయడం, ఇవన్నీ కూడా ఏంటి అంగన్వాడీ సర్వీసెస్ కిందకే వస్తాయన్నమాట. ఇంకా రెఫరల్స్ అంటే ఈ స్కానింగ్స్, అవి సప్లిమెంటరీ న్యూట్రిషన్, ఇవన్నీ కూడా ఏంటి మనకు అంగన్వాడీ సర్వీసెస్. ఒకసారి ఇక్కడ చూడండి, సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కానీ ఇక్కడ చూస్తే మనకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ స్కీమ్ అనేది మనం ఇక్కడ చూస్తాము. ఒక ట్రైబల్ ఏరియాస్లో డిఫరెంట్ చార్ట్ ఉంది, మనకు నాన్ ట్రైబల్ ఏరియాస్లో డిఫరెంట్ న్యూట్రిషనల్ చార్ట్ ఉందన్నమాట. ఒకసారి దీన్ని డీటెయిల్గా చూడండి. ఓకే, సో ఇదేంటి ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్కి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు 6 months నుంచి 36 months వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సప్లిమెంట్ చేసేది బాలామృతం అనే ఒక పౌడర్ ఇస్తారనమాట. ఇందులో ఏంటి అంటే అన్ని బ్లెండ్ ఆఫ్ వీట్, చనా, షుగర్, ఆయిల్, స్కిమ్డ్ మిల్క్ ఇవన్నీ కూడా వీళ్ళు ఒక పౌడర్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, అంతేకాకుండా వీళ్ళకు సప్లిమెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు పిల్లల డెవలప్మెంట్కి. 30 eggs కూడా ప్రొవైడ్ చేస్తారంట. ఓకే, మంత్లీ. ఇలా మనం చూస్తే నెక్స్ట్ 36 నుంచి 72 months వరకు కూడా మళ్ళీ వీళ్ళకు హాట్ మీల్ కుక్ చేసింది ఇది. ఓకే, ఇలా గవర్నమెంట్ మంచి న్యూట్రిషనల్ సప్లై అనేది చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ అంగన్వాడీ సర్వీసెస్ స్కీమ్స్. ఓకే, సో ఇది మనం చూసాము ఎస్మా యాక్ట్ అండ్ అంగన్వాడీ సర్వీసెస్. సో పీడిఎఫ్ లింక్ టెలిగ్రామ్ లింక్లో పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. టెలిగ్రామ్ లింక్లో మీరు జాయిన్ అయ్యి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.